హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసా. మీ ఇంటి అమ్మాయి శివ్య. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అదే అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే కొత్తదనం, కొత్త సంవత్సరం. 6 రుచుల కలయికతో మేము ఎలా జరుపుకున్నామో చూసేయండి. ప్రొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యి ముందు రోజే పూజకి సిద్ధం చేసుకున్న సామాన్లన్నీ తీసుకొని ఎవరి పొలాలకు వాళ్ళు వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ముందుగా భూమి పూజ చేసి అలికి ముగ్గు పెట్టి ఒక తమలపాకు మీద వినాయకుడు చేసి ఆయనకు పూజ చేసిన తర్వాత పొలానికి గత్తం చల్లి వ్యవసాయ పనిముట్లకు తరువాత పూజ చేసి వాటితో కొంతసేపు పని చేస్తారు. తరువాత ఒక కర్ర తీసుకొని పసుపు రాసి కుంకుమ పెట్టి దానికి పసుపు కొమ్ము పసుపు దారంతో కట్టి పూజ చేశాము. మామిడి కొమ్మలు మామిడికాయలు తీసుకొని ఇంటికి వచ్చేసాం. అవునండి, మనకి ముఖ్యమైనవి వదిలేసాం. మనకి ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీసుకోవడం ముఖ్యం కదా, కాబట్టి అవి కూడా చేసేసాం. ఇంటికి వచ్చి గుడికి వెళ్ళి పూజ చేసి పంతులు గారు ఇచ్చిన ఉగాది పచ్చడి తినేసి ఇంట్లో వంటలు చేసుకొని తినేసాం. ఇంతటితో అయిపోయింది అనుకోకండి, ఇంకా నెక్స్ట్ పార్ట్లో చెప్తా. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. ఇంకా అంతే, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ సో మచ్.